Okay. Hello students, welcome to the session. ఈ రోజు మన సెషన్ లో the most important lesson of the modern Indian history 1857 revolt or the revolt of 1857. దీన్ని సిపాయి మ్యూటినీ అని పిలవచ్చు, లేదంటే ఫస్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అని కూడా కొంతమంది దీన్ని పిలవడం జరుగుతుంది. సో దీన్ని మనం ఎలా అయినా పిలవచ్చు. సో 1857లో జరిగిన తిరుగుబాటు ఉద్యమం గురించి ఈ రోజు మన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ లో భాగంగా చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. Who was the Governor General of India at the time of సిపాయి మ్యూటినీ ఆఫ్ 1857? 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఈ సిపాయి తిరుగుబాటు జరిగినప్పుడు గవర్నర్ జనరల్ గా ఏ పర్సన్ ఉన్నారు? మనకి ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు? లార్డ్ క్యానింగ్, లార్డ్ డెల్హౌసీ, లార్డ్ బెంటిక్ అండ్ లార్డ్ హార్డింగ్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్డ్ క్యానింగ్. లార్డ్ క్యానింగ్ ఎవరైతే ఉన్నారో he is the governor general during 1857 revolt and he is the first viceroy of ఇండియా. ఆయనే గవర్నర్ జనరల్ లాగా ఉన్నారు 1857 తిరుగుబాటు జరిగినప్పుడు. అండ్ 1857 తిరుగుబాటు అయిపోయిన తర్వాత 1858లో ఏం జరుగుతుంది అని అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ దగ్గర ఏవైతే రైట్స్ ఉన్నాయో, అడ్మినిస్ట్రేషన్ పవర్స్ కావచ్చు, వేరేవి కూడా కావచ్చు, కంప్లీట్ పవర్ మొత్తం బ్రిటిష్ క్రౌన్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో వన్స్ ఆ పవర్స్ అన్ని బ్రిటిష్ క్రౌన్ కి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత గవర్నర్ జనరల్ అనే పదవిని తీసేసి వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనే పదవిని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఆ విధంగా చూసుకున్నట్టయితే హీ ఈజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా అండ్ హీ ఈజ్ ఆల్సో ద గవర్నర్ జనరల్ డ్యూరింగ్ సిపాయి మ్యూటినీ. సో మనకి లార్డ్ క్యానింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఈయన టైం లైన్ ఏంటి అంటే, సో ఈయన టైం లైన్ వచ్చేసి 1856 నుంచి 1858 వరకు ఈయన గవర్నర్ జనరల్ లాగా ఉన్నారు. ఓకే, సో మిగతా ఆప్షన్స్ లో మనకి ఎవరున్నారు? లార్డ్ డెల్హౌసీ, లార్డ్ బెంటింగ్ అండ్ లార్డ్ హార్డింగ్. వీళ్ళెవరూ కూడా సిపాయి మ్యూటినీ జరిగినప్పుడు గవర్నర్ జనరల్ లాగా వ్యవహరించలేదు. ఓకే. Question number 2. Which British general has praised Rani Lakshmibai as the best and bravest military leader of the rebels? And who was the Governor General of India during this period? ఝాన్సీ లక్ష్మీబాయిని తిరుగుబాటుదారులందరిలో అత్యంత ఉత్తమమైన, ధైర్యవంతురాలైన నాయకురాలు అని ప్రశంసించిన బ్రిటిష్ జనరల్ ఎవరు? మరియు ఆ సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరున్నారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఒకటే క్వశ్చన్ లో ఫస్ట్ హాఫ్ లో ఒకదాని గురించి అడుగుతున్నారు, సెకండ్ హాఫ్ లో ఇంకొకటి అడుగుతున్నారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసి మనకి ఏంటి? ఝాన్సీ లక్ష్మీబాయిని బ్రేవెస్ట్ మిలిటరీ లీడర్ అని చెప్పిన పర్సన్ ఎవరు అంటున్నారు. ఏ మిలిటరీ ఆఫీసర్ ఆవిడని పొగడడం జరిగింది అని అడుగుతున్నారు. సెకండ్ హాఫ్ లో మనకి ఏం అడుగుతున్నారు? ఆ పీరియడ్ లో గవర్నర్ జనరల్ లాగా ఎవరున్నారు ఇండియాకి అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఆన్సర్ చూస్ చేసుకునే దాంట్లో కొంచెం తెలివిగా ఆలోచించాలి. మనకి ఆప్షన్స్ లో ఎవరి గురించి ఇచ్చారు? సర్ కాలిన్ క్యాంబెల్ అండ్ లార్డ్ డెల్హౌసీ. ఆప్షన్ 2 సర్ జేమ్స్ అవుట్రామ్ అండ్ లార్డ్ క్యానింగ్. అండ్ ఆప్షన్ 3 సర్ హ్యూజ్ రోజ్ అండ్ లార్డ్ డెల్హౌసీ. అండ్ ఆప్షన్ 4 సర్ హ్యూజ్ రోజ్ అండ్ లార్డ్ క్యానింగ్. అయితే ఇక్కడ మనకి 1857 పీరియడ్ లో గవర్నర్ జనరల్ లాగా ఎవరున్నారు మనం ఆల్రెడీ చూసాం, లార్డ్ క్యానింగ్. ఓకే, సో ఇక్కడ మనకి లార్డ్ క్యానింగ్ రెండు ఆప్షన్లలో ఉంది. అండ్ ఈ ఫస్ట్ అండ్ థర్డ్ లో లార్డ్ డెల్హౌసీ అని ఇచ్చారు. సో లార్డ్ డెల్హౌసీని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు ఎలిమినేట్ చేయొచ్చు అంటే, ఈయన పీరియడ్ 1856కి ఎండ్ అయిపోయింది అనమాట. సో 1857 రివోల్ట్ అయినప్పుడు ఈయన గవర్నర్ జనరల్ లాగా లేరు, కాబట్టి మనం ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు, 1 and 3. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఆప్షన్ 2 and 4 లో మిలిటరీ ఆఫీసర్ ఎవరున్నారు? సర్ జేమ్స్ అవుట్రామ్ ఒక దాంట్లో ఉన్నారు, సర్ హ్యూజ్ రోజ్ ఒక దాంట్లో ఉన్నారు. మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4. ఎందుకు అనంటే సర్ జేమ్స్ అవుట్రామ్ ఎవరైతే ఉన్నారో ఆయన అవధ్ రీజియన్ లో ఏదైతే ప్రొటెస్ట్ జరుగుతుందో, రివోల్ట్ జరుగుతుందో, అక్కడ ఈయన బ్రిటిష్ ఆఫీసర్స్ కి బ్రిటిష్ ఆర్మీకి ఒక మిలిటరీ ఆఫీసర్ లాగా ఉన్నాడు అనమాట. సో అవధ్ ఏరియాలో జరిగే 1857 రివోల్ట్ ఏదైతే ఉందో, సిపాయి మ్యూటినీ ఏదైతే ఉందో దానిని అణిచివేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. కానీ ఝాన్సీ లక్ష్మీబాయి అంటే మనకి గుర్తుకు రావాల్సింది ఏ రీజన్? గ్వాలియర్, అంటే సెంట్రల్ ఇండియా. సో సెంట్రల్ ఇండియాలో ఈ ఆర్మీని, బ్రిటిష్ పీపుల్ని, బ్రిటిష్ ఆర్మీని ఎవరైతే సూపర్వైజ్ చేస్తున్నారో ఆ మిలిటరీ ఆఫీసర్ వచ్చేసి సర్ హ్యూజ్ రోజ్ అనమాట. సో వన్స్ గ్వాలియర్ కంప్లీట్గా డిక్లైన్ అయిపోయి ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయిన తర్వాత సర్ హ్యూజ్ రోజ్ ఈ స్టేట్మెంట్ పాస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఆయన రాణి లక్ష్మీబాయిని ఈ విధంగా ప్రైజ్ చేస్తారు. నేను చూసిన వాళ్ళందరిలో కూడా ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరైతే ఉన్నారో షీ ఈజ్ ద బ్రేవెస్ట్ మిలిటరీ లీడర్ అని చెప్పేసి సర్ హ్యూజ్ రోజ్ ఈవిడ్ని పొగడడం జరుగుతుంది. ఓకే, సో మనకి ఈ విధంగా చూసుకున్నట్టయితే ఆప్షన్ 4 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. సో మీరు ఇలా ఒకటే క్వశ్చన్లో 2 డిఫరెంట్ పార్ట్స్ లాగా చేసి క్వశ్చన్స్ అడిగినప్పుడు
కొంచెం క్లియర్గా క్వశ్చన్ చదివి అర్థం చేసుకుని ఆన్సర్ చేయడం నేర్చుకోండి. సో ఇక్కడ మనకి ఇలా ఎలిమినేషన్ మెథడ్లో ఆన్సర్ చేసుకుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మేజర్ పొలిటికల్ కాజ్ ఫర్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద 1857 రివోల్ట్? 1857 తిరుగుబాటు రావడానికి ప్రధాన రాజకీయ కారణాలలో ఒకటిగా ఈ కింది వాటిలో దేనిని పరిగణిస్తారు అంటున్నారు. సో 1857 రివోల్ట్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మెయిన్గా ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నారు, పొలిటికల్ కాజ్, మేజర్ పొలిటికల్ కాజ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు, ఇంట్రడక్షన్ ఆఫ్ ద రైల్వే సిస్టమ్ అంటే రైల్వే వ్యవస్థని ప్రవేశపెట్టడం, అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం. ఆప్షన్ 3లో ఏమి ఇచ్చారు, ద అరైవల్ ఆఫ్ ద న్యూ టెలిగ్రాఫ్ లైన్స్ కొత్త టెలిగ్రాఫ్ లైన్ల యొక్క రాక, అండ్ ద అబాలిషన్ ఆఫ్ సతీ సహగమన నిషేధం. సో ఇక్కడ మనకి క్లియర్గా పొలిటికల్ కాజ్ అని అడుగుతున్నారు. పొలిటికల్ కాజ్ అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో చూసుకున్నట్టయితే రైల్వే సిస్టము, టెలిగ్రాఫ్ లైన్స్ ఈ రెండు అడ్మినిస్ట్రేటివ్ కాజెస్, అంతేగాని పొలిటికల్ కాజెస్ కిందికి రావు. అడ్మినిస్ట్రేషన్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ రిఫార్మ్స్లో భాగంగా ఈ రైల్వే సిస్టమ్ని అండ్ టెలిగ్రాఫ్ లైన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవి రెండు పొలిటికల్ కాజెస్ కిందికి రావు మనకి. నెక్స్ట్ సతీ సహగమన నిషేధం, ఇది ఒక సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్, విలియం బెంటిక్ తీసుకొచ్చారు దీన్ని, అండ్ ఇది కూడా మనకి పొలిటికల్ కాజ్ కిందికి రాదు. మనకి మిగిలిపోయిన ఆప్షన్ ఏంటి, ఆప్షన్ 2 ద డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్. డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని లార్డ్ డెల్హౌసీ ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఓకే, సో ఏంటి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, ఇప్పుడు ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో నాట్ కంప్లీట్లీ డైరెక్ట్ కంట్రోల్లో లేకపోయినా కూడా మెయిన్గా ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క రాజు ఎవరైతే ఉంటారో ఆయన చనిపోయిన తర్వాత తన వారసత్వం ఎవరికి రావాలి, తన సన్కి రావాలి, అంటే తన కొడుకుకి రావాలి. సో ఏ రాజు అయితే తను చనిపోయిన తర్వాత తన వారసత్వాన్ని తన కొడుకుకి ఇవ్వలేకపోతాడో, అంటే ఇవ్వలేకపోవడం అంటే తనకి కొడుకు లేడు డైరెక్ట్గా, హీ డజంట్ హ్యావ్ ఎ సన్ అనమాట, అంటే హెరిడిటరీ స్టేటస్ అనేది అక్కడ కంటిన్యూ అవ్వట్లేదు. సో తనకి కొడుకు లేకపోవడం కారణంగా ఆ ప్రిన్స్లీ స్టేట్ ఏమవుతుంది, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని అనెక్స్ చేసుకుంటారనమాట. సో ఇలా చాలా ప్రిన్స్లీ స్టేట్స్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. సో ఇది చాలామంది రూలర్స్కి, కింగ్స్కి, ఎలైట్స్కి నచ్చలేదు. ఎందుకంటే చాలామంది కింగ్స్ వేరే వాళ్ళని, అంటే వేరే పిల్లల్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళని సన్గా డిక్లేర్ చేసి వాళ్ళ రాజ్యాధికారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళ మరణానంతరం. కానీ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఏమంటున్నారు, మీకు డైరెక్ట్ మేల్ హెరిడిటరీ లేకపోతే, మీకు డైరెక్ట్ మేల్ హెయిర్ లేకపోతే, మీకు సంతానం కొడుకు లేకపోతే మీ రాజ్యాన్ని మేము ఆధీనంలోకి తీసుకుంటాము అని చెప్పేసి ఇలా ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు, రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని. ఇది చాలామంది రూలర్స్కి, కింగ్స్కి, ఎలైట్ పర్సన్స్కి నచ్చలేదు. అందుకే ఇది మేజర్ రీజన్ అని చెప్తారు, ఒక పొలిటికల్ కాజ్ అని చెప్తారు 1857 రివోల్ట్కి. సో మనకి ఆప్షన్ 2 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. Next, question number 4. Which famous Urdu poet lived in Delhi and witnessed the hardships and massacres committed by British soldiers during and after the 1857 revolt? 1857 తిరుగుబాటు సమయంలో మరియు ఆ తర్వాత ఢిల్లీలో నివసిస్తూ బ్రిటిష్ సైనికుల చేతిలో జరిగిన కష్టాలను, ఊచకోతలను కల్లారా చూసిన ప్రసిద్ధ ఉర్దూ కవి ఎవరు అని అడుగుతున్నారు. సో 1857 రివోల్ట్ జరిగినప్పుడు ఢిల్లీలో ఉన్న ఒక మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఉర్దూ పోయెట్ గురించి మనకి ఇక్కడ అడుగుతున్నారనమాట. ఎందుకంటే ఆ ఉర్దూ పోయెట్ ఆ పీరియడ్లో ఢిల్లీలో ఈ బ్రిటిష్ ఆఫీసర్స్, బ్రిటిష్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రివోల్ట్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఎలా అణిచివేస్తున్నారు, ఎలా చంపేస్తున్నారు అనే దాన్ని మొత్తంగా చూసి, తన కళ్ళారా చూసి వాటన్నిటినీ లెటర్స్ రూపంలో, డైరీ రూపంలో తను నోట్ డౌన్ చేసి పెట్టుకున్నాడు అనమాట. సో ఆ ఉర్దూ పోయెట్ గురించే మనకి ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు, ఫిరాక్ గోరఖ్పురి, జోష్ మలిహాబాది, మీర్జా గాలిబ్ అండ్ మీర్ బాబర్ అలీ అనీస్. సో ఈ ఫిరాక్ గోరఖ్పురి, జోష్ మలిహాబాది మరియు మీర్ బాబర్ అలీ అనీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ 1857 రివోల్ట్ తర్వాత వచ్చిన వాళ్ళు. ఆ పీరియడ్లో 1857 రివోల్ట్ పీరియడ్లో ఢిల్లీలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ పోయెట్, ఉర్దూ పోయెట్ ఎవరు అంటే మీర్జా గాలిబ్. సో తను ఈ 1857 రివోల్ట్ అండ్ ఆ పీరియడ్లో జరిగిన సప్రెషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ద టేల్స్ ఆఫ్ మ్యూటినీ అనే దాంట్లో నోట్ డౌన్ చేసుకున్నారనమాట. దీన్నే దాస్తాన్ ఏ గదర్ అని చెప్పి పిలుస్తారు. ఓకే,
దాస్తానే గదర్ లేకపోతే ద టేల్స్ ఆఫ్ మ్యూటినీ అని కూడా చెప్తారు. సో ఇవి ఆయనకు సంబంధించినవి. సో ఆ ఢిల్లీ ఏరియాలో ఆ పీరియడ్లో ఏవైతే సపరేషన్స్, ఏవైతే చంపేయడాలు ఇవన్నీ జరిగాయో, మ్యూటినీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఆయన ఇలా లెటర్స్ రూపంలో, డైరీ రూపంలో నోట్ డౌన్ చేసి పెట్టుకున్నారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ వాజ్ ద ప్రైమరీ రీజన్ ఫర్ ద రివోల్ట్ ఆఫ్ ద 47th రెజిమెంట్ ఆఫ్ సిపాయిస్ ఎట్ బారక్పూర్ ఇన్ 1824? 1824లో బారక్పూర్లోని 47వ రెజిమెంట్ సిపాయిలు తిరుగుబాటు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అని అడుగుతున్నారు. మనం 1857 రివోల్ట్ గురించి కదా మాట్లాడుకుంటున్నది. మరి ఇక్కడ 1824 47th నేటివ్ ఇన్ఫాంట్రీ ఆ రెజిమెంట్ గురించి ఇక్కడ క్వశ్చన్ ఎందుకు ఉంది అని అంటే, ఈ 1824లో ఈ బారక్పూర్లో ఏదైతే సిపాయిలు తిరుగుబాటు చేశారో, సో ఆ పీరియడ్ నుంచి ఈ 1857 రివోల్ట్ అయ్యేంత వరకు కూడా ఈ సిపాయిస్ ఎవరైతే ఉన్నారో, ఈ నేటివ్ ఇన్ఫాంట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు, ఈ రెజిమెంట్స్లో వర్క్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో ఒక రకంగా సోషల్ అండ్ రిలీజియస్ ప్రాబ్లమ్స్ ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట. సో ఎన్నో డికేడ్స్ నుంచి అలా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పైలప్ అయ్యి ఒకేసారి ఈ తిరుగుబాటుకి కారణం అవ్వడం జరిగిందనమాట. సో అందుకే మనకి 1824 బారాక్పూర్లో జరిగిన ఈ రివోల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు జరిగింది బారాక్పూర్లో ఈ రివోల్ట్ అని అంటే, ఇది ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ సందర్భంగా జరిగిందనమాట. సో ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్ సందర్భంగానే బారక్పూర్లోని 47th నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్లో ఉన్న సిపాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రివోల్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు రివోల్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్లో మనకి ఏమి ఇచ్చారు? ఆప్షన్ 1 డిస్అగ్రిమెంట్ ఓవర్ ద సాలరీ అండ్ అలవెన్సెస్ స్ట్రక్చర్స్, జీత భత్యాల గురించి విభేదాలు రావడం. సెకండ్, ప్రొటెస్ట్ అగేన్స్ట్ ద హార్ష్ ట్రీట్మెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ వెల్లూరులో సైనికులపై జరిగిన కఠినమైన ప్రవర్తనకు నిరసనగా వాళ్ళు ఈ ఉద్యమం చేశారు అంటున్నారు. ఆప్షన్ 3 డిమాండ్ ఫర్ బెటర్ వెపనరీ అండ్ మోడర్న్ ట్రైనింగ్, మెరుగైన ఆయుధాలు మరియు ఆధునిక శిక్షణ కోసం వాళ్ళు డిమాండ్ చేయడం. అండ్ ఆప్షన్ 4 రిఫ్యూజల్ టు క్రాస్ ద సీ డ్యూ టు రిలీజియస్ అండ్ సోషల్ బిలీఫ్స్ రిగార్డింగ్ ద క్యాస్ట్, కులపరమైన మత మరియు సామాజిక నమ్మకాల కారణంగా సముద్రాన్ని దాటడానికి నిరాకరించడం. సో మనకి ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అనమాట. ఎందుకు అనంటే, ఈ ఆంగ్లో బర్మీస్ వార్ జరిగినప్పుడు ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ ఏం చేస్తారు అంటే, ఈ 47th నేటివ్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న సిపాయిస్ని బర్మాకి తీసుకెళ్లడానికి చూస్తారనమాట. అంటే బర్మాకి వెళ్ళండి, యుద్ధంలో పాల్గొనండి అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ బర్మాకి వెళ్ళాలి అంటే వాళ్ళు సీని క్రాస్ చేసి వెళ్ళాలి. కానీ అప్పట్లో ఉన్న సోషియో రిలీజియస్ కస్టమ్స్ ప్రకారం ఎవరైతే ఈ సీని, సముద్రాన్ని దాటి వెళ్తారో వాళ్ళ రిలీజియస్ ప్యూరిటీ అనేది, వాళ్ళ క్యాస్ట్ అనేది తగ్గిపోతుంది అని వాళ్ళు భావించేవాళ్ళు. అది వాళ్ళ కష్టం, వాళ్ళు అలా నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళు ఏదైతే రిలీజియస్ అండ్ సోషల్ బిలీఫ్స్ కలిగి ఉన్నారో, ఆ సిపాయిస్ ఎవరైతే ఈ రిలీజియస్ అండ్ సోషల్ బిలీఫ్స్తో ఉన్నారో వాళ్ళకి అగెన్స్ట్గా కూడా ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ లేదు మీరు ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పడం జరిగిందనమాట. సో అందుకే వాళ్ళకి అలా వెళ్ళడం ఇష్టం లేక తిరుగుబాటు చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మెయిన్ రీజన్. ఈ బరాక్పూర్లో 1824లో జరిగిన సిపాయి తిరుగుబాటుకి ముఖ్య కారణం సామాజిక నమ్మకాల కారణం. ఓకే.